హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మిన్నీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది ఎప్పుడన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేసి పెట్టాలి అని అనేది తెలియట్లేదు అనుకున్నప్పుడు చాలా క్విక్ అండ్ ఈజీగా ఇట్లా సేమియా పాయసం చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి. మ్యాక్సిమం 10 to 15 minutes మనం చేసుకునే దాన్ని బట్టి, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం నేను ఒక చిన్న బౌల్లో 3 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి. దీన్ని మీరు ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు. 3 to 5 minutes నాననిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని దాంట్లో నేను 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుని పాలు వేడి చేస్తున్నానండి. పాలు వేడయ్యేలోపు నేను బెల్లం తురిమి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, మీ దగ్గర బెల్లం పౌడర్ లాగా ఉంటే ఇంకా ఈజీ అండి. మీకు బెల్లం ఇష్టం లేదు అని అనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. షుగర్ వేసుకునే లెక్క అయితే కొంచెం 7 to 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి. చూడండి, నా పాలు కాగడం స్టార్ట్ అవుతుంది కదండి. మనం ఒకవేళ మీరు పెద్ద సగ్గుబియ్యంతో చేస్తున్నట్లయితే కనుక పాలు కాగేలోపు మీరు ఇంకొక స్టవ్ మీద సగ్గుబియ్యంని వేడి నీళ్ళలో కాకుండా ఒక చిన్న బౌల్లోకి సగ్గుబియ్యం వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటిల్ని ఆ హాట్ వాటర్లో బాయిల్ చేసుకోండి సగ్గుబియ్యంని. అప్పుడు తొందరగా అయిపోతుంది. చూడండి, నా పాలు కాగిపోయినాయి కదండి. ఇప్పుడు నేను మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని ఈ పాలల్లో యాడ్ చేసేసుకుంటున్నాను. వన్స్ సగ్గుబియ్యం మీరు యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యంని సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోండి. కొంతమందికి సగ్గుబియ్యం ఉడికింది లేదు తెలియదు. మీకు స్పూన్తో పైకి లేపినప్పుడు సగ్గుబియ్యం అనేది వైట్గా కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. చూడండి, నేను వేడి నీళ్ళలో నానబెట్టాను కదండి, దానివల్ల నా సగ్గుబియ్యం 5 నిమిషాలకి మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు నేను దీంట్లో చేతితో వేసుకుంటున్నానండి. కానీ మీకు తెలియట్లేదని అంటే కనుక మీరు కొంచెం కొంచెంగా సేమ్యాని దీంట్లో యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకోండి. మీకు పాలు కనుక ఎలా ఉన్నాయో అలాగే మీకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలి అని అంటే కనుక కరెక్ట్గా 6 నుంచి 7 స్పూన్లు పడుతుంది. సేమియా యాడ్ చేసుకుని తిప్పుతూ కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి, వదిలేయకండి. సేమియా వేసినప్పుడు మాత్రం మీరు స్టవ్ దగ్గర ఉండండి, తిప్పుతూ ఉండండి, అడుగంటనివ్వమాకండి. ఇప్పుడు సేమియా అంతా కూడా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లంని మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లంని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి నిదానంగా కలుపుకుంటూ ఉండండి. మనం బెల్లం వేసుకునేటప్పుడు స్టవ్ని కంపల్సరీగా ఆఫ్ చేసుకున్న తర్వాతే బెల్లం యాడ్ చేసుకోండి. మీరు స్టవ్ని ఆన్లో పెట్టుకుని బెల్లం యాడ్ చేయడం వల్ల పాలన్నీ ఇరిగిపోయినట్టు అయిపోతాయి. మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని వేస్తే పాలు అనేవి ఇరిగినట్టు కాకుండా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఉంటుంది. ఇది మీకు ఒక చిన్న చిట్కా లాగా పనికొస్తుందండి. చూడండి, నా బెల్లం మొత్తం, మనం సేమియా వేడివేడిగా ఉంది కదండి, దాంట్లో బెల్లం మొత్తం కరిగిపోయింది. షుగర్తో చేసుకునే వాళ్ళకైతే మీరు స్టవ్ ఆన్ చేసుకునే షుగర్ యాడ్ చేసుకున్నా సరే మీకు ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో నేను 20 నుంచి 30 జీడిపప్పు యాడ్ చేసుకొని ఈ బటర్లో జీడిపప్పు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నానండి. జీడిపప్పుతో పాటు కిస్మిస్ని యాడ్ చేయొద్దు, ఎందుకంటే కిస్మిస్ వేగిపోయి మాడిపోతాయి జీడిపప్పు వేగేలోపు. కాబట్టి ఒకసారి ముందు జీడిపప్పుని వేయించుకుని జీడిపప్పు కలర్ మారటం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు కిస్మిస్ని యాడ్ చేసుకోండి. చూడండి, నా జీడిపప్పు కలర్ మారటం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఒక 20 నుంచి 30 కిస్మిస్లు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కిస్మిస్ జీడిపప్పు రెండు కూడా మొత్తం బటర్లో ఫ్రై చేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రైని మన సేమ్యాలోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక్కొక్కసారి సేమియా గట్టిపడిపోతుంది కదండి, అలాంటి టైంలో పాలని వేడి చేసుకుని దీంట్లో సేమియాలో యాడ్ చేసుకున్నారంటే మళ్ళీ మీకు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.